దేవుడి ఉద్దేశం కలిగిన వాడు, ఆయన ఏ విషయంలో తప్పులు చేయనివాడండి. దేవుడు ఏ విషయంలో కూడా తప్పులు చేయనివాడు. మీ విషయంలో కూడా మనం కూడా చాలాసార్లు అనుకుంటుంటాం, అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నేను ఎందుకు జన్మించాను, అసలు దేవునికి నా పట్ల ప్రణాళిక ఉందా, నేను వ్యర్థుడను, నేను వ్యర్థురాల్ని, నాకేది చేత కాదు, నేను అన్నీ కోల్పోయాను, నా వాన్ని కోల్పోయాను, నా ఉద్యోగం కోల్పోయాను, నా చదువుని కోల్పోయాను, నా కుటుంబాన్ని కోల్పోయాను, అసలు దేవునికి ఉద్దేశం ఉందా అని అనుకుంటాం. కానీ మీరు గమనించండి, యు ఆర్ నాట్ అ మిస్టేక్. దేవుడు మీ విషయంలో ఏ తప్పు చేయలేదండి. మిమ్మల్ని పుట్టించింది, అయ్యో నేను ఎందుకు ఈ బిడ్డను చేశానా అని ఎప్పుడు అనుకోలేదు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. దేవుడు ప్రతి ఒక్కరి విషయమే గొప్ప ప్రణాళికలు కలిగిన దేవుడు. ఈ మాట వింటూ ఉంటాం, అలవాటు అయిపోయి ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా చెప్పమంటున్నాడు. ఏంటిదంటే, ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, ఏముందిలే నా జీవితము, వ్యర్థమైపోయిందిలే నా జీవితము, ఏం సాధించలేదులే జీవితంలో, ఎక్కడ చూసిన అపాయం, ఎక్కడ చూసిన అనారోగ్యం, ఎక్కడ చూసిన శాపమే ఉందిలే నా జీవితంలో అనుకుంటే, దేవుడు అంటున్నాడు, యు ఆర్ నాట్ ఎ మిస్టేక్. నేను తప్పుగా నేనేం చేయలేదు. అసలు దేవుడు తప్పులే చేయడు. హౌ కెన్ యూ థింక్ దట్ గాడ్ మేడ్ యూ బై మిస్టేక్? దేవుడు తప్పులే చేయడని. దేవుడు హీఈస్ ద సావరెన్, హీఈస్ ద సుప్రీం. ఆయన మహోన్నతుడు, ఆయన ఘనత కలిగిన వాడు, ఆయన జ్ఞానం కలిగిన వాడు. ఆయన చేసేవన్నీ శ్రేష్టమైనవి. అందుకనే ఈ లోకాన్ని సృష్టించేటప్పుడు దేవుడు అంటాడు, ఇట్ ఈస్ గుడ్ అంటాడు. అంటే ఆయన చేసినవన్నీ మంచివే. దిర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ వాట్ గాడ్ హెస్ మేడ్. ఏది కూడా వ్యర్థంగా పోలేదు, ఏది కూడా అయ్యో అని చెప్పేలాగా ఏం లేదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ దట్ గాడ్ మేడ్ ఇస్ గుడ్. అండ్ మీరు నమ్మండి, మిమ్మల్ని చేసిన దేవుడు మీరు తప్పు అని అనుకోవద్దు. నేను వ్యర్థుడిని, లేకపోతే నేను పనికిరాని వాడిని, నేను పనికిరాని దాన్ని అని అనుకోకూడదు. అర్థమవుతుందండి?